త్వరలో కాషాయ పార్టీకి కొత్త రథసారథి రాబోతున్నారు. కొత్త ఏడాది ఆరంభంలోనే అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. అధిష్టానం తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలని దానిపై క్లారిటీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి సంకేతాలు అందించినట్లు వినికిడి. ఎవరికి రథసారథిగా బాధ్యతలను అప్పగిస్తుందనే అంశంపై శ్రేణులు సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో పాగా వేయాలనే లక్ష్యంతో కాషాయ పార్టీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసింది. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. నవంబర్ 25 నుంచి ఈ ప్రక్రియను చేపడుతుంది. బూత్ కమిటీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ చివరి వరకు మండల, జిల్లా కమిటీలు కంప్లైంట్ చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఈ ప్రక్రియ తరువాత రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ బూతుల వారీగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి వరుసగా వర్క్షాపులు నిర్వహించింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణతో పాటు సభ్యత్వాలు, యాక్టివ్ మెంబర్షిప్ అంశాలపైన పార్టీ శ్రేణులకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను హైకమాండ్ నియమించింది. జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ను, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో నెలకొంది. స్టేట్ ప్రెసిడెంట్ కోసం చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. ఎంపీలో రఘునందన్ రావు, అరవింద్, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. సంక్రాంతి వరకే సీఎం రేవంత్ కు టైం ఇస్తున్నామని, ఆ తర్వాత 6 గ్యారెంటీల అమలుపై పాదయాత్ర చేస్తామని బండి సంజయ్ మాట్లాడడం అందుకు బలం చేకూరింది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ప్రకటించారు బండి సంజయ్. ఇటీవల బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై మోదీతో మాట్లాడినట్లు సమాచారం. అక్కడే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా గానీ హైకమాండ్దే తుది నిర్ణయం. అందరూ ఒకే మాట మీద ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర సారథి ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా పూర్తి చేయాలని నేతలకు మోదీ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. పలువురు ఎంపీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. కొందరు నేతలు పార్టీ పెద్దల ఆశీస్సులు పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడు ఎవరనే అంశంపై అధిష్టానం ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.